అందుకనే నేను కోరుకుంటుంది ఏంటంటే ఇక్కడ సినిమా పరిశ్రమ కూడా రావాలి. వీళ్ళు ఎవరో బయట దేశాలకు పోతూ ఉన్నారు. ఆ డబ్బులు కనుక ఇక్కడికి వస్తే ఇక్కడున్న 50 మంది ఆడపడుచులకు కానీ ఇక్కడున్న 25 మందికి ఒకరోజు షూటింగ్ చేస్తే డబ్బులు వస్తాయి మనకి. సో ఇట్లాంటివన్నీ ఆలోచించి నేను టూరిజం ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరొక కన్ను ఆంధ్రప్రదేశ్ వైపు మీద పడే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ అనేది తెలంగాణ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. సో తెలంగాణ గవర్నమెంట్కి వన్ ఆఫ్ ది ఇన్కమ్ మేజర్ సోర్సెస్లో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒకటి. తెలంగాణలో అల్లు అర్జున్ చుట్టూ జరుగుతున్న వివాదాలు చూస్తూ ఉంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి. రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఒక మాట అన్నారు. ఖచ్చితంగా సినిమాలు తీసుకోవడానికి ఇక్కడ అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి, చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి, సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఇండైరెక్ట్గా ఇన్వైట్ చేశారు. అయితే ఇన్విటేషన్ ఏమి ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. లాస్ట్ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు పనిచేసినప్పుడు అడిగారు, అండ్ ఆ తర్వాత జగన్ గారు కూడా అడిగారు, కానీ దాన్ని కంటిన్యూషన్ చేయలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరొక కన్ను ఆంధ్రప్రదేశ్ వైపు మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర హోల్డ్ అయిపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ క్రియేచర్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకంటే మన తెలుగు సినీ ప్రముఖులకి చాలా వరకు ల్యాండ్స్ ఇవన్నీ కూడా వైజాగ్ ప్రాంతం చుట్టూ ఉన్నాయి. అండ్ వైజాగ్ ప్రాంతం అనేది చాలా అనువైంది మూవీ ఇండస్ట్రీకి. అండ్ దానికి తగ్గ ప్రదేశాలు అండ్ స్థలాలు కూడా చాలా నిండుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది తెలంగాణ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే సో తెలంగాణ గవర్నమెంట్కి వన్ ఆఫ్ ది ఇన్కమ్ మేజర్ సోర్సెస్లో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఒకటి. తెలియకుండానే ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా చాలా ఆదాయం సమకూర్చుకోగలుగుతుంది. ఇప్పుడు అందులో కొంత శాతం వాటా ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అతిపెద్ద ఫ్యామిలీ, సినిమా ఫ్యామిలీ ఎవరైనా ఉందంటే అది ఫస్ట్ మనం చెప్పేది ఏంటి, మెగా ఫ్యామిలీ. అంటే చిరంజీవి ఫ్యామిలీ అంతా కూడా కొంతవరకు ఇటు డైవర్ట్ అయితే మట్టుగా ఖచ్చితంగా ఎఫెక్ట్ తెలంగాణ మీద పడే అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణలో కొంతవరకు ఉపాధి అవకాశాలు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ కోర్ అంతా కూడా ఏపీలో స్టార్ట్ అయిందనుకోండి, ఎక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి జాబ్స్ అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా క్రియేటివ్ ఫీల్డ్స్ కూడా పెరుగుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ని ఎప్పుడు కూడా అంటే మనకి మేజర్ సోర్సెస్ నుండి వస్తున్న కాన్ఫ్లిక్ట్స్ని హై చేసుకోకూడదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వాటిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడడం, ఆ తర్వాత ఒక పోలీస్ అధికారి అన్అఫీషియల్గా ఒక మీటింగ్ పెట్టడము, ప్రెస్ మీట్ పెట్టడము, అండ్ పోలీసులు కూడా వాళ్ళ జరుగుతున్న యాన్యువల్ మీటింగ్లో ఈ సిచ్యువేషన్ గురించి స్పెషల్గా మాట్లాడడం అనేది కొంచెం హద్దులు దాటేస్తున్నాయి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అల్లు అర్జున్, ఒక్కసారి మనం అల్లు అర్జున్ గారి గురించి ఆయన రీసెంట్ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు అనేది పక్కన పెడితే అసలు ఆ యొక్క ఇన్సిడెంట్లో ఈయన యొక్క పాత్ర అనేది ఒక 20% ఉంది. ఏంటి, ఆయన అక్కడికి వెళ్ళడం మాత్రమే, అంతేగాని ఆమెనేమి ఈయన హత్య చేయలేదు. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా అల్లు అర్జున్తో తప్పే అంటున్నారు. ఎందుకంటే మనం ఇంతమంది ఆయన మీద ఆరోపణలు చేసినప్పుడు ఆయనే కాదు ఎవరైనా సరే రియాక్ట్ అవుతారు. ఆయన అదే విధంగా రియాక్ట్ అయ్యారు. అయితే ఆయన చేసిన తప్పు ఏంటంటే సరైన కమ్యూనికేషన్ లేకుండా ఆయన థియేటర్కి వెళ్ళడం. సో దీన్ని ఇంకా హైప్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఎక్కడికిక్కడ ఆపేయండి, పోలీసులు ఎవరైతే హై చేస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయండి అని చెప్పారు. అయితే కానీ ఆయన అసెంబ్లీలో ఆల్రెడీ 1 అవర్ వేస్ట్ చేశారు కదా, దాని ఎఫెక్ట్ కూడా అల్లు అర్జున్ మీద పడిందనే చెప్పొచ్చు. ఎనీవే ఈ సిచ్యువేషన్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో దీని మీద ఖచ్చితంగా పెద్దలందరూ కూర్చొని డిస్కస్ చేస్తారు. అండ్ అలా వస్తే ఆంధ్రప్రదేశ్కి మంచి భూమి వస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఎనీవే మీకు ఈ వీడియో అర్థమైతే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.